నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి పోలవరం ప్రాజెక్టు వివాదం మొదలుతోంది. అసలు పోలవరం ఫేజ్ 2 45.72 మీటర్ల ఎత్తు పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ఫేజ్ 2 పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముంపు ప్రాంతాలపై పూర్తి స్థాయి సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆ లేఖలో స్పష్టం చేసింది. ముఖ్యంగా భద్రాచలం సహా ప్రభావిత ప్రాంతాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ పనులను నియంత్రించాలని పీపీఏకి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఇక ఇవాల్టి మీడియా రిపోర్ట్లో పాల్గొనడానికి మనతో పాటు వైసీపీ స్పోక్స్ పర్సన్ షేక్ మోయినుద్దీన్ గారు, అలాగే టీడీపీ లీడర్ కన్సల విజయభాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. ఎస్ సార్, మోయినుద్దీన్ గారు చెప్పండి మేడం. నమస్కారం మేడం. ఇవాళ ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. మరి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులను కూడా పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి, ఏమంటారు? మేడం, ఈ పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిసారి మెలికలు పడుతూనే వస్తుంది. 2014లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అయ్యా, మేము 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇంతవరకు అతిగెత్తి లేదు. ఈ రోజు 2026, మళ్ళీ అంటున్న 27, తర్వాత అంటూ 47. అన్ని డేట్లు పెంచుకుంటూ పోవడమే. వాళ్ళు చేసేది ఏముండదు. ఎందుకంటే మేడం, సతీష్ అనే ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు మాట చెప్పేశారు. 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పోలవరానికి 2.5% పనులు కూడా జరగలేదు అని చెప్పారు. ఎప్పుడైతే ఆ సతీష్ గారు ఇంజనీర్ ఎప్పుడైతే చెప్పారో అతను వెంటనే ట్రాన్స్ఫర్ చేసేశారు. అంటే ఈ విధంగా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టుని ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టుని ఒక జలాశయం లాగా చేసేశారు. 45.75 మీటర్లు ఉన్న ఎత్తును తగ్గించేసి 41.15 మీటర్లు పెంచి తగ్గించేశారు. మేడం, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత ఒత్తిడి చేసిన కేంద్రము ఎంత మాత్రం సస్యాంగ్రం ఒప్పుకోలే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ లాలూచి కోసమో ఏ లాభం కోసమో తెలియదు, కానీ ప్రతిసారి పోలవరం గురించి ప్రజలకు మోసం చేస్తున్నారు. మేడం, ఎప్పుడైతే మేడం డయాఫ్రామ్ ఎప్పుడు కడతారు మేడం? స్పిల్వే నిర్మాణం చేసిన తర్వాత దాని నీటిని డైవర్ట్ చేసి డయాఫ్రామ్ వాళ్ళు కడతారు. అది వదిలేసి డయాఫ్రామ్ వాళ్ళు కట్టేశారు. అది కొట్టుకుని కూడా పోయింది. మీకు అదే స్పిల్వే నిర్మించి డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించుంటే మీకు దాదాపు 54 గ్రామాలు ముంపు ఉండకుండా ఉండేవి. ఇటువంటి పనులు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజలను మభ్యపెడుతూ ఇన్ని రోజులు కాలయాపన చేస్తూ గడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా నమ్మకం లేదు మేడం. చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేస్తారనేది అబద్ధం మాట. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై మేడం ఈ పనులను ఆపు చేస్తున్నారు. ఎందుకంటే వీడు చంద్రబాబు నాయుడు తరం కాదు. పోలవరం ప్రాజెక్టు నిర్మించే దానికోసము ఎంత మాత్రము కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించారు. ఆ రోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు చేయరు, కేవలం మాయ మాటలు చెప్పి రాయలసీమను అన్యాయం చేస్తున్నారు, దగా చేస్తున్నారు అని ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మేడం, ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం దీనికి అడ్డు తగులుతుందంటే కారణం చంద్రబాబు నాయుడు గారే. వీళ్ళు కుమ్ముక్కు రాజకీయాలు చేసి కేంద్రంతో లాలూచి పడి ఏ విధంగా దీన్ని ఆపేస్తే మనకు నిధులు మిగులుతాయి, డబ్బులు మిగులుతాయి, ఈ ప్రాజెక్ట్ అట్నే ఉంటేస్తే తెలంగాణ నెత్తి మీద నెట్టేసి మనం పప్పం గడుపుందని ఒక దురుద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారనేది ప్రజలు ఎరిగిన సత్యం. మేడం, ఈ రోజు కేవలం మన తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఏ విధంగా అయితే 840
అడుగుల లోతుల నుండే వాళ్ళు అన్ని ప్రాజెక్టులు నీటితో తీసుకుంటూ వెళ్తున్నారు మేడం. అడిగేవాడు లేడు. ఎందుకంటే లాలూచి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే నీటిని అడిగే దిక్కే లేకుండా పోయింది. ఈరోజు ఒక లాలూచి పడి తెలంగాణ ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో ఒక లాలూచి సిద్ధాంతం ముందుకు నడుస్తూ ఈ రోజు నిన్న ఏమి జరిగిందో చంద్రబాబు నాయుడు గారు మోడీతో కలిసిన తర్వాత ఎటువంటి జిమ్మికులు జరిగాయో ఆ దేవుడికే తెలియాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారు అని అనుటలో ఎటువంటి అనుమానం లేదు మేడం. కాకపోతే 2018 పూర్తయిపోతుంది అన్నారు. జనాలు తీసుకువెళ్ళడము, అక్కడ భజన చేయడము, ప్రతి సోమవారం జనాలు బస్సుల నిండా తీసుకుపోవడము, అక్కడ భజన చేసి అయిపోయింది పోలవరం అని భజన 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 భజన. మళ్ళీ ఈరోజు 2026 18 వెళ్ళిపోయింది, 20 వెళ్ళిపోయింది. అయ్యా 32,000 క్యూబిక్స్ మీటర్ల ఇదిలో మేము 32,000 క్యూబిక్ మీటర్లు కేవలం 24 అవర్స్ వేసేసి మేము వరల్డ్ రికార్డు సృష్టించామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చూస్తే ఆ స్పిల్లివే డయాఫ్రామ్ వాళ్ళే కొట్టుకొని పోయింది. దానికి జవాబు లేదు. అడిగితే విధ్వంస పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారిని విధ్వంస పరిపాలన అడగకూడదు. అడిగితే కేసులు, అడిగితే జైళ్లు, అడిగితే కొట్టడాలు, ఇదే జరుగుతుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక మంచి జరుగుతుంది అనే మాటే లేకుండా పోయింది మేడం. వీళ్ళతో నమ్మకం లేదు, వీళ్ళు చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు గ్రహించారు మేడం. ఇటువంటి అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దయ వల్ల 2029లో అధికారంలో రాబోతున్నారు, వస్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి ప్రాధాన్యతగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బహుమతిగా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ని ఇవ్వబోతున్నారనేది సత్యం మేడం. రైట్. ఎస్ విజయభాస్కర్ గారు చెప్పండి. మరి తాజాగా తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ ద్వారా మరి పోలవరం పనులపై ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? మీరు పెట్టిన డిబేట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాన్ని గుర్చిపెట్టారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, ఇంతకు ముందు గతించిన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా వాళ్ళు నదీ జలాల విషయంలో అందరూ ఐకమత్యంతో వాళ్ళు నీటి వాటాల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. మా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీతో సంబంధ బాంధవ్యాలు ఉన్న వైసీపీ వాళ్ళు సమస్యను రాజేస్తూ ఆటంకపడతాం. ఒకప్పుడు జలయజ్ఞం చేసాము, పోతే ఆ క్రెడిట్ మాకు రావాలా, ఇది పూర్తి కాకూడదనే దురుద్దేశంతో తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని రెచ్చగొడుతూ పొల్లలు పెడుతున్నా మాలోనే ఇంటి దొంగలు ఉన్నప్పుడు మరి పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగలేదంటున్నారు. అది 1930వ దశకం బ్రిటిష్ పీరియడ్ నుంచి అనేక అవంతరాలతో టంగుటూరి లంజీ పీరియడ్లో శంకుస్థాపన చేసి అలాగే ఆగిపోతే శిలాఫలకం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మోడీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా, ఆ తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి చాలా 72% వరకు ఇంచుమించుగా పూర్తి చేసిన పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం పనులు పోతే నెల్లూరుకు సంబంధించిన అనిల్ కుమార్ కానీ లేకపోతే రాంబాబు కానీ ఇరిగేషన్ మినిస్టర్లుగా ఉన్నప్పుడు ఇంచు ముందుకు కదలని విషయం. పోతే వాళ్ళ హయాంలో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జలయజ్ఞం పేరుతో అప్పుడు దాన్ని బుట్ట దాఖలా చేశారు. పోతే ఆ జలయజ్ఞం ధనయజ్ఞంగా మార్చారు. అయితే మేము వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్గా ఈ విషయాలు మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు తెలుగు ప్రజల్లో కావాల్సింది, తెలుగు రాజకీయ పార్టీలో కావాల్సింది ఐకమత్యం. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ కి, అంటే అది ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉంది. పోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు మొత్తం మీద జల వివాదాలకు సంబంధించి కృష్ణా నదీ జలాలు అయితేవి, గోదావరి నదీ జలాల విషయంలో అంతా ఏకత్రాటి మీద మాట్లాడుతున్నారు, ఐకమత్యంతో మాట్లాడుతున్నారు. ఆ ఇష్యూ పోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది రాజకీయ పార్టీలనే ఐకమత్యంతో పోతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాల్సిన సమయం. మరి ఈ సమయంలో
మనలో మనం రాజకీయ కారణాలతో భేదాభిప్రాయాలు పెట్టుకుంటే ముఖ్యంగా నలిగిపోయేది, మన మధ్య నలిగిపోయేది యావత్ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. పోతే పోలవరం ద్వారా అనేక పౌరార్థక సాధక ప్రాజెక్టుగా మన మొహిద్దీన్ గారి మిత్రులు అన్నారు. వాస్తవమే అది. దానివల్ల సాగునీరు, త్రాగునీరు, పరిశ్రమలకి, అదేవిధంగా జల విద్యుత్కి అనేక రకాలుగా ఉపయోగపడే ప్రాజెక్టుని ఇప్పుడు దాదాపు రేపు గోదావరి పుష్కరాల నాటికి కంప్లీట్ చేయాలా మొదటి దశ అనే ఉద్దేశంతో శరవేగంగా పనులు రాత్రింబవళ్లు జరుగుతున్నాయి 3 షిఫ్ట్లో. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫేజ్ 2కి సంబంధించి అభ్యంతరం లేఖ రాశారు. మరి దాన్ని నిర్మాణానికి సంబంధించి పనులు ఆపేయాలని లేఖ రాశారు. అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి 32 వాగులు సంబంధించిన డ్రైనేజీ ప్రవాహాన్ని అధ్యయనం చేసిన తర్వాతనే మొదలు పెట్టాలా ఇవన్నీ అన్నారు. కానీ అందరం మనుషులమే. ఇప్పుడు నిన్న మొన్నటిగా కలిసి ఉన్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నది. 58 సంవత్సరాల పాటు కలిసిమెలిసి జీవించాం. అంతకుముందు ఒకప్పుడు ఈ కుతుబ్షాలకు ముందు, నిజాం నవాబులకు ముందు ఐకమత్యంగా ఉన్న తెలుగు జాతి మధ్యలో చీలిపోయి మధ్యయుగాల నాటి రాజుల కాలంలో పోతే ఆ రాజుల పరిపాలనలో విడిపోయాము. తిరిగి ఒకటి కావాలని చెప్పి బూర్గోలు రామకృష్ణరావు గారు తెలంగాణ సంబంధించిన అపర చాణక్యుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా విసర్జించి ఆంధ్రుల ఐకమత్యానికి కారణభూతమైనటువంటి పెద్ద మనిషి బూర్గోలు రామకృష్ణరావు గారు. అదేవిధంగా ఎంతో మంది మహనీయులు, పోతే సర్దార్ జమలాపురం కేశవరావు గారు తెలంగాణకు చెందినవాడు, పోతే స్వామి రామానంద తీర్థ లాంటి మహానశీలంతా ఈ బూర్గోలు రామకృష్ణరావు గారు, వీళ్ళందరూ పోతే ఐకమత్యాన్ని కోరుకున్నారు. అట్లాగే పివి నరసింహారావు గారు భారతదేశ ప్రధానమంత్రిగా చేసిన అపరిమిత కూడా ఐకమత్యాన్ని కోరుకున్నాడు. సరే, మొత్తం మీద రాష్ట్రాన్ని 2గా విభజించారు. విభజించిన తర్వాత ఈ మనం అందరం ఐకమత్యంతో ఉండాలని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు కళ్ళ సిద్ధాంతం మాది, మా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే, నిన్న మొన్నటి దాకా మేము పరిపాలించాము, మేము ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడము, తెలుగు ప్రజలు ప్రగతి పదంలో నడవాలని, తెలుగు జాతి పూర్వ వైభవం, దాని కీర్తి ప్రతిష్టలు, ప్రాభవ వైభవాలు నిలబెట్టాలనేది మా ఉద్దేశం. కాబట్టి మేము ఎవరిని వేరుగా చూడము. కాబట్టి మేము లక్షల కోట్లాది ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూ నేషనల్ ప్రాజెక్టు పోతే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మేము పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ని తలపెట్టాం. కాబట్టి అందుకు సంపూర్ణ మద్దతు కోరుతూ కొంతకాలం చేసిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆగిపోయిన పనులు తిరిగి మేము శరవేగంగా పూర్తి చేసి గోదావరి పుష్కరాల నాటికి ప్రజలకి దాన్ని నీటిని అందించాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు జరుగుతున్న ఈ వర్క్కి ఎవరు అవాంతరాలు కల్పించకూడదని చెప్పేసి మేము మీ స్వతంత్ర టీవీ ఛానల్ వేదికగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇది మన మధ్య నలిగిపోకూడదు. ప్రజల ప్రయోజనాలు కాపాడాలా, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కాపాడాలా, మోగజీవాల ప్రయోజనాలు కాపాడాలా, అదేవిధంగా విద్యుత్ ప్రయోజనాలు కాపాడాలా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నటువంటి ఈ యొక్క యజ్ఞానికి అందరూ సహకరించాలని, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఏమైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. కానీ పోతే దాన్ని మేము ఏమి తలపెట్టినా ఇప్పుడు 10 TMC నీరు కృష్ణానది నుంచి మాకు ఆ శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి సమ్మర్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మోగజీవాలకి మనుషులకి దాహార్తి తీర్చడానికి 10 TMCలు అడిగాం. అదేవిధంగా తెలంగాణ వాళ్ళు 18 TMCలు అడిగారు. అయితే వాళ్ళు అడగడంలో తప్పు లేదు, మేము అడగడంలో తప్పు లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. అయితే వాళ్ళు 18 TMCలు అడిగారు, మేము అడిగింది 10 TMCలే. కానీ మా జనాభా 5 కోట్ల జనాభా ఉన్నారు, 5 కోట్ల పైది జనాభా ఉన్నారు, సుమారు 4 కోట్ల జనాభా తెలంగాణ. జనాభాలో మేము తక్కువే అడిగింది, వాళ్ళు ఎక్కువ అడిగారు. కానీ నిర్ణయించేది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆ విషయంలో. ఈ విషయంలో గోదావరికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అదేవిధంగా పోలవరం సంబంధించిన అథారిటీ ఉంది, వీళ్ళు నిర్ణయిస్తారు. అది కేంద్ర ప్రభుత్వం అనేక మందిని నిష్ణాతుల్ని ఆ కమిటీల్లో సభ్యులుగా వేశారు. అది చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మంచిది. ఏ విషయాన్నైనా మేము గొడవలుగా దిగదలుచుకోలేదు. అంతిమంగా ప్రజల ప్రయోజనం ముఖ్యం. కాబట్టి వీటికి సంబంధించి అనేక వరద జలాలు 200 ఒక్కో యావరేజ్ తీసుకుంటే ఒక్కో సంవత్సరం 300-400 TMCల వాటర్ ఉప్పొంగే ఈ జీవజలాలు, గోదావరి జలాలు ఉప్పు సముద్రం పాలు అవుతున్నాయి. ఉప్పు సముద్రం పాలు కాకుండా వాటిని మేము ఆ వరద నీటిని వాడుకుంటాం. పోతే ఆ వరద నీటి వల్ల వాడుకుంటే దానివల్ల పశు నష్టం,
ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. పోతే దీనివల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి పదే తెలంగాణకి పదే విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అడుగడుగున గొడవలు సృష్టించి రాజకీయాల ప్రయోజనాల కోసం మేమేం తక్కువ తెలియలేదని బీఆర్ఎస్ వాళ్ళు, మేమేం తక్కువ తెలియలేదని కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎగనిస్ట్ గా ఈ నిర్ణయాలు తీసుకోవడం, ఈ లేఖలు రాయడం, పోతే మీకు అవసరాలని, మీకు కావాల్సిన మీకు ఉన్నటువంటి డిమాండ్ ని మీరు అడగండి, ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అదే విధంగా పోతే పోలవరానికి సంబంధించి అథారిటీ ఉంది, అడగండి, చర్చించుకుందాం, పరిష్కారం చేసుకుందాం. అంతేగాని అనవసరమైన విభేదాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు దెబ్బతినకూడదు ఈ విషయాల్లో. అదేవిధంగా ఉభయ రాష్ట్రాల్లో మోగజావాలు ఉన్నాయి, వాటి ప్రయోజనాలు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన విద్యుత్ సరఫరాకు సంబంధించి జల విద్యుత్ ప్రాజెక్టు నష్టపోకుండా ఉండాలంటే పోతే పెద్ద మనుషులు చర్చల ద్వారా అంటే రక్షకి తేవడం అనేది మంచి పద్ధతి కాదని నేను అభిప్రాయపడుతున్నాను. రైట్. ఇక అదేవిధంగా టీపీసీసీ సెక్రటరీ కార్తిక్ గారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి కార్తిక్ గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. నమస్తే మేడం. ఎస్ కార్తిక్ గారు, మరి ఇప్పటికే పోలవరం ఫేజ్ 2 పనులకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ పనులు వెంటనే ఆపేయాలంటూ కూడా డిమాండ్ చేస్తోంది. మరి తాజాగా కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి మీరేమంటారు? మేడం మీ వాయిస్ చాలా లో ఉంది, వినిపించలేదు. ఎస్ కార్తిక్ గారు, మీ వాయిస్ చాలా లో ఉంది మేడం, వినిపించలేదు. వినిపిస్తోందా ఇప్పుడు? మేడం చెప్పండి మేడం. ఎస్, మరి ఇప్పటికే ఇటు పోలవరం ప్రాజెక్టుకు పనులకు సంబంధించి కూడా వెంటనే ఆపేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరి ఇందుకు సంబంధించి ఒక లేఖ కూడా రాసింది. ఇందుకు సంబంధించి మీరేమంటారు? మేడం అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఎవ్వరికి కూడా వ్యతిరేకం కాదు. మేము మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతం యొక్క హక్కులను, నీటిలో ఉన్నటువంటి మా వాటాలని కాపాడుకోవడానికి మాత్రమే మా ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యమే నీళ్ళు అనేటివి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి మా యొక్క వాటాలు, మా యొక్క ప్రాజెక్టుల విషయము ఆ లెక్క తేలకుండా ఎక్కడా కూడా మా హక్కులను కోల్పోకుండా జాగ్రత్త పడడంలో తప్పేం లేదు. కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి నీటి వాటాల లెక్క తేల్చడంలో ఏపీ ప్రభుత్వం సహకరించి ముందుకొస్తే వాళ్ళ ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరిస్తామని గతంలో కూడా చెప్పినాం. గతంలో కూడా వారు బనకచెర్ల ప్రాజెక్టు అని చెప్పినప్పుడు కూడా మేము ఇదే మాట చెప్పినాం. మా నీటి వాటాలు తేలకుండా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క ప్రాణాలను కానీ లేకపోతే వాళ్ళ హక్కులను కానీ బలి పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే గతంలో కూడా వీళ్ళు బనకచెర్ల పైన ముందుకెళ్ళినప్పుడు మేము మా ఇచ్చంపల్లి గురించి లెక్క తేల్చిన తర్వాతనే మీరు బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడాలని ఆ రోజు కూడా అదే చెప్పినాం. కాబట్టి ఏంటంటే ఈరోజు అనవసరమైనటువంటి రాజకీయాలు చేయడానికి ఈ యొక్క పోలవరం అనే ఒక ప్రాజెక్టును ముందు పెట్టుకొని ఈరోజు అటు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ ఈరోజు కాలయాపన రాజకీయాలు చేయడాన్ని మానుకుంటే మంచిది. నేను ఒకటే సూచన చేస్తున్నా, రెండు ప్రభుత్వాలు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకటే, మా ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి వాటాల సంగతి పైన ఎందుకు మీరు అభ్యంతరాలు పెడుతున్నారు? అంటే మీ దగ్గరకు వచ్చేసరికి ఏమో మేము కింద ఉన్నాము, మాకు నీళ్లు కావాలి, 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మూగ జీవాలు ఉన్నాయి అంటే మీ దగ్గరకు వచ్చేసరికేమో అన్ని ఆల్ సెంటిమెంట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు ముందు పెడతారు. కానీ తెలంగాణ నీటి హక్కులు ఏంటి అంటే మాత్రము ఎవరు మాట్లాడరు. కాబట్టి ఏంటి అంటే ఈరోజు ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఒకటే, మా రాష్ట్రం యొక్క హక్కులు అనేటివి మాకు ముఖ్యము. నీటి వాటాల్లో మాకు రావాల్సినటువంటి నీటి వాటా హక్కుల పైన మాకు సహకరించండి. దానిపైన పూర్తి స్పష్టత మీరు ఈ రోజు వరకు కూడా ఇస్తలేరు. దాదాపు రాష్ట్ర ఏర్పాటు జరిగి 12 సంవత్సరాలు అయిపోతున్న తర్వాత కూడా ఈ రోజు కూడా ముంపు ప్రాంతాల గురించి మాట్లాడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ
అక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ ఎక్కడ కూడా మాట్లాడవు. పోతిరెడ్డిపాటి విషయంలో మాట్లాడితే అక్కడ మాట్లాడవు. ఎంత ధైర్యం ఉంటే మేడం, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ పైకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన దౌర్జన్యంగా వచ్చి నాగార్జున సాగర్ని హైజాక్ చేసుకునే అంత ధైర్యం ఎవరిచ్చినారు వాళ్ళకి ఆ రోజు? కాబట్టి ఏంది అంటే ఏదో ఒక విధంగా తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేయాలనో, లేకపోతే కాకమ్మ కబుర్లు చెప్పి మేము వరద నీరు వాడుకుంటాం. ఎక్కడుంది ఈరోజు వరద నీరు ఎక్కడుంది? వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే వరద నీరు ఉంటుంది. ఈరోజు వరద నీరు ఎక్కడుంది? సో మొత్తం ప్రాజెక్ట్ అంతా పూర్తయిన తర్వాత ముందు వరద నీరు అని చెప్పిన వాళ్ళు, తర్వాత మా ప్రాజెక్టులో నీళ్ళే లేవు కాబట్టి దాని నీటి కెపాసిటీ ఎంత ఉంది కాబట్టి మాకు నీళ్ళు ఇవ్వాలి అని ఆ రోజు కొత్త వాదనని ముందుకు తీసుకొని వస్తే మొత్తం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గత పాలకులు ఏమన్నా హక్కుల విషయంలో కానీ నీటి వాటాల విషయంలో కానీ ఏమైనా ఎక్కడైనా రాజీ పడినారేమో కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఎవరికి అన్యాయం చేయాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ ముందుగా మా ప్రాంతం మాకు ఇంపార్టెంట్. మా ప్రాంత ప్రజలు, మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు సాగునీటికి తాగునీటికి సరిపడా మాకున్నటువంటి అంశాలు ఏవైనా సరే చూసిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు మేము నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వద్దని ఎక్కడ అంటలేము. నీళ్ళు ఇవ్వద్దు అనేది ఎవరు ఆలోచన కాదు. కానీ మీరు చట్టబద్ధంగా కావాల్సినటువంటి పర్మిషన్స్ ఏవి లేకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మా చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏమైనా చేసేస్తాము, మాటినకపోతే నరేంద్ర మోడీ గారిని తెలంగాణ వచ్చినప్పుడు మేరేసే జోడో అని చెప్పి మాట్లాడిస్తాము, ఇట్లాంటివన్నీ చేస్తే తెలంగాణ ప్రజల ఆత్మవంచన చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆత్మగౌరవంతో అట్లాగే ప్రప్రబుధంగా దాదాపు 60 సంవత్సరాలు సాగిన పోరాటమే నీళ్ళలో అన్యాయం జరుగుతుందని. కాబట్టి ఈరోజు నీటి విషయంలో ఎక్కడ కూడా మరోసారి త్యాగం చేయడానికో, లేకపోతే మోసపోవడానికో, లేకపోతే మరొకరి దగ్గర తల వంచడానికో తెలంగాణ ప్రాంతం కానీ తెలంగాణ సమాజం కానీ సిద్ధంగా లేదు. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మేమేదో మళ్ళీ నీళ్ళ కోసం పెద్ద యుద్ధాలు చేస్తున్నామని, పోరాటాలు చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మళ్ళా రాజకీయం చేయడానికి వాళ్ళకైనా అవకాశం దొరుకుతుందేమో కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేని రాజకీయాలకు ఈరోజు ఇక్కడ ప్రతిపక్షాల పాత్ర ఎట్లయిపోయిందంటే చిత్తశుద్ధి లేని శివ పూజలేనా అన్నట్టు ప్రజలకు నీటి విషయంలో చిత్తశుద్ధి లేదు. కానీ రాజకీయాల్లో ఎట్లా కుర్చీ నెక్కాలన్నటువంటి ఆలోచనతో మాత్రమే ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఒకటే విజ్ఞప్తి ఏంటి అంటే, ముందుగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, మా ప్రాంత ప్రజలకు మాకు హక్కుగా రావాల్సినటువంటి నీటి వాటాలపైన ముందుకు రండి, చర్చలోకి ముందుకు రండి. వచ్చిన తర్వాత మా హక్కులపైన పూర్తి స్థాయిలో మీరు సహకరించడానికి మీ వంతుగా మీరు ఎట్లా దానికి ఆథరైజేషన్ ఇస్తారో చెప్పిన తర్వాత అప్పుడు మీరు ప్రాజెక్టులు కడతారా, ఇంకేం కట్టుకుంటారో అంతా మీ ఇష్టం. కానీ మా నీటి వాటాలని వదులుకోవడానికి మాత్రం మేము సిద్ధంగా లేం మేడం ఇక్కడ. రైట్. ఎస్ మొయినుద్దీన్ గారు. మేడం, ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు 45.72 అంటే కడితే ఆ మీటర్ల ఎత్తులో కడితే 194.6 టీఎంసీ నీళ్లు పోలవరంలో మన భద్రపరచగలం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే ద్రోహం ఏముందంటే 41.15 అంటే 115.14 టీఎంసీ నీళ్లు మాత్రమే అక్కడ నిల్వ ఉంచుతారు. మీ కృష్ణా నదిలో వరదలు వచ్చినప్పుడు ఎన్ని రోజులు వరదలు ఉంటాయి మేడం? ఒక 2 లక్షల ఎకరాలు పడతాయి. ఈ 2 లక్షల ఎకరాల కోసం పెట్టలేదు పోలవరం ప్రాజెక్టు. ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇది సామాన్యమైన ప్రాజెక్టు కాదు, ఇది 2 లక్షల ఎకరాలు కాదు, 7.20 లక్షల ఎకరాలకు నీటి అందించే బహుళార్థక ప్రాజెక్టు అని దీన్ని డిక్లేర్ చేసి ఎంత మాత్రం కేంద్రాన్ని ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని భయాలు పెట్టినటువంటి కాదా ఎటువంటి దేనికి లగకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 45.72 మీటర్లు
అంటే 194.6 టీఎంసీల నిధులు ఆంధ్రప్రదేశ్ పోలవరానికి కావాలి అని పట్టుబడినటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంటున్నారు వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు మేడం, వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. తెలంగాణ పాలమూరు గారి, రంగారెడ్డి, నెట్టంపాడు, కల్వకుర్తికి శ్రీశైలం నుండి 840 అడుగుల లోతు నుండి నీళ్లు తీసుకెళ్లిపోతున్నారు. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకునిపోయింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ప్రజలు అన్నదమ్ములు లాంటి వారు. ఈ అన్నదమ్ములు లాంటి వారి మధ్యన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, లోకేష్ అనే వ్యక్తి వీళ్ళ మధ్యన విభేదాలు సృష్టించి ఈ రెండు రాష్ట్రాలలో అన్నదమ్ములటువంటి రైతులకు కానీ, కర్షకులకు కానీ, పేదలకు కానీ మధ్యలో విభేదాలు సృష్టించి ఈ పోలవరం ప్రాజెక్టు జరగకుండా, కట్టకుండా, నిర్మాణం పూర్తి కాకుండా ఆపాలని ఒకే ఒక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు మేడం. ఇది ఒక చిన్న విషయం చెప్తా మేడం. ఒక అడవిలో ఒక కోతిని రాజు చేశారంట. ఆ కోతిని రాజు చేస్తే జింక పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా రాజుగారు నా పిల్లను ఆ సింహం తినేస్తా ఉంది, రండి రక్షించండి అని చెప్పిందంట. జింక వచ్చి కోతి దగ్గర, అది రాజు కదా. అప్పుడు కోతి ఏం చేసింది, ఈ చెట్టుపై నుంచి ఆ చెట్టుపైకి, ఆ చెట్టుపై నుంచి ఈ చెట్టుపైకి ఎగిరి గంతులేస్తుందంట. అయ్యా ఏందయ్యా మీరు ఎగిరి గంతులేస్తున్నారు, అక్కడ నా బిడ్డ ప్రాణాలు ఆ సింహం తినేదానికి సిద్ధంగా ఉంది, తీసేదానికి సిద్ధం ఉందంటే, అరే మూర్ఖుడా నీకు తెలియడం లేదా, నా పనిలో ఎటువంటి తాస్కారం లేదు, నేను ఎంత కష్టపడుతున్నా నీకు కనపడడం లేదా, ఈ చెట్టు పైన ఆ చెట్టు పైకి, ఆ చెట్టు పైన ఈ చెట్టు పై ఎందుకు ఎగురుతున్నా, నేను కష్టపడుతున్నాను, ఆలోచిస్తున్నాను అంట. అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడము, చేయడము, కేసులు పెట్టించడము, అతనే మళ్ళీ వాళ్ళ మనుషుల చేతనే కోర్టుకు ఎక్కించడము చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత మాత్రం దీన్ని ఒప్పుకునే సిద్ధంగా లేరు మేడం. ఎందుకు ఎత్తు తగ్గించారు మేడం, ఎందుకు ఎత్తు తగ్గించారు, దాని గురించి చంద్రబాబు ఏ రోజు మాట్లాడలేదు. దాని గురించి ఈ రోజు సవరించిన అంచనాల ప్రకారం 56,000 కోట్ల రూపాయలు మీకు ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది మేడం. అంటే ఇప్పుడు 56,000 కోట్ల రూపాయలు ఎప్పుడు మేడం, అది 45.71 మీటర్ల ఎత్తు ఉంటేనే 56,000 కోట్ల రూపాయలు అవుతుంది. లేకుంటే 42,000 కోట్లు అది ఒక జలాశయంలో తయారవుతుంది. అంటే కేంద్రం ఏది చెప్తే నేను సిద్ధం, జీ హుజూర్ మీరు చెప్పింది నాకు వేదాంతం అంటూ ఈరోజు చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నారు. ఇది ఎంత మాత్రము మంచిది కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. దీన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు న్యాయం జరుగుతుంది, శ్రీశైలం ప్రాజెక్టు న్యాయం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం మేడం. ఈ రోజు రైట్ ఎస్ సార్ విజయభాస్కర్ గారు. పోతే ఇప్పుడు వారు మాట్లాడేది రాజకీయాలు మాట్లాడుతున్నారు. మనం పెట్టుకున్న డిబేట్ ఒకటి, వాళ్ళు రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇది పోతే 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే అసలు పోలవరం ని వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, వాళ్ళు ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు అనేది విస్మరించి మాట్లాడుతున్నారు. ఈయన్ని ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వాళ్ళ టార్గెట్, వాళ్ళకి రాజ్యాధికారం ముఖ్యం, వాళ్ళ కేసులన్నీ మాఫీ చేసుకోవాలా, దోపిడీ ఆగిపోయింది, బాధ, ఎన్నో దౌర్జన్యాలు, దాష్టీకాలు, దాడులు, పోతే అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళందరినీ మేము విచారిస్తున్నాం, ఆ ఫిర్యాదుల్ని. పోతే ఆ ఫిర్యాదులను విచారించకూడదు, వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, ఇవన్నీ కక్ష సాధింపు అంటారు. మళ్ళీ మానైతే వేస్తారు. చూడండి మమ్మల్ని ఎంత ఇది చేస్తున్నారని. వైనాట్ 175 అన్నోళ్ళకి 5 సంవత్సరాల పాటు పరిపాలనలో దాడులు, దౌర్జన్యాలు, దౌష్టికాలు ఎక్కువైపోయి, దోపిడీలు ఎక్కువైపోయి, అరాజక ప్రభుత్వం అని చెప్పి కుప్పకూల్చి ప్రతిపక్ష పాత్ర కాడ పనికిరారంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది సరే అంటే అది ప్రజల విచక్షణకు వదిలేస్తాం. పోతే అవన్నీ చెప్పుకోవాల్సిన వేదిక కాదు. మీరు పెట్టిన డిబేట్ ఒకటి, మాట్లాడే విధానాలు వేరుగా ఉన్నాయి. పోతే ప్రభావిత ప్రాంతాలపై విజయభాస్కర్ గారు మరి ముంపు ప్రభావిత ప్రాంతాలపై పూర్తిగా ఉమ్మడి సర్వే నిర్వహించకుండానే 2వ దశ పనులు ఎలా చేపడతారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అంటోంది. మీరేమంటారు?
ఇప్పుడు ఏమా ఆ ప్రాజెక్టు అర్లీ స్టేజ్ లోనే వీటన్నిటి మీద సర్వే చేశారు. అసలు భద్రాచలం ఆ లెక్క తీసుకుంటే భద్రాచలం మా రాజమండ్రి డివిజన్ లో ఉండేది, తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది అనాదిగా. భద్రాచలం తెలంగాణకి సంబంధం లేదు ఆ లెక్కన. మా ఆంధ్ర ప్రాంత నాయకులు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పోతే వీళ్ళు డిమాండ్ చేయలేదు, అసలు అడగలేదు. ఈ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆ రోజు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు అడగలేదు. అసలుకి భద్రాచలం రాజమండ్రి డివిజన్ లో ఉంది, ఇదే ఆంధ్ర భూభాగంలోదని చెప్పి ఎవరు అడగలేదు. అదే విధంగా మనం విజయవాడకు పోతామంటే మధ్యలో మునగాలు వస్తుంది. ఆగండి మొయినుద్దీన్ గారు, నీది నాది గారు సబ్జెక్ట్ ఇది, ఆంధ్రప్రదేశ్ విభజన తాలూకు. మీరు మాట్లాడేటప్పుడు జోక్యం చేసుకోవాలి, డిస్టర్బెన్స్ వస్తుంది. మునగాల సంస్థానం ఉన్నదమ్మా, దాని పక్కన ఇంకో చిన్న సంస్థానం, 2 సంస్థానాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అయ్యి అడగల. ఆ రోజు రాష్ట్రాన్ని విభజించే రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు మా వాళ్ళు భద్రాచలాన్ని అడగల, పోతే మునగాల సంస్థానాన్ని అడగల, దాని పక్కన ఇంకో చిన్న సంస్థానం ఉంది, అది నాకు సమయానికి గుర్తు రావట్లే. ఈ 2 సంస్థానాలను గురించి ఆ గ్రామాలను గురించి అడగలేదు, పోతే భద్రాచలాన్ని అడగలేదు. సరే, మొత్తానికి ఎలాంటి పేచీలు లేకుండా సరే ఇంకా మా వాళ్ళు ఏం పేచీలు పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సోనియా గాంధీ ఇష్టారాజ్యంగా చేసేసింది. పోతే ఈ భద్రాచలం పట్టణాన్ని సీతారాములు, పవిత్రమైన సీతారాములకు సంబంధించినటువంటి ఆ దేవస్థానం ఉండి పోతే పర్ణశాల ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా మాకు దక్కకుండా పోయింది. పోతే అయినా కూడా మేము ఈరోజు కొత్తగా లేవనెత్తట్లేదు, జరిగిందేదో జరిగిపోయిందని చెప్పి మేము ఊరుకున్నామని చెప్పేసి ప్రతిదానికి మాకు ఆ మండలాలు కావాలా, ఆ గ్రామాలు కావాలా, ఆ మునగబడుతుంది. మళ్ళీ భద్రాచలం టౌన్ లో వేస్ట్ గార్బేజ్ అంటే ఈ చిత్తు కాగితాలు, పోతే ఈ డ్రైనేజ్ వస్తువులు, ఇవన్నీ చెత్త చెదారం అంతా వేయడానికి భద్రాచలం టౌన్ లో చోట్లేదు. కాబట్టి ఆ పక్క ప్రాంతాలంతా మాకు కావాలని ఒకటి. అదే విధంగా మునకలోకి వస్తాయి ఆ గ్రామాలంతా కేసీఆర్ టైంలో ఇచ్చేసినటువంటి అప్పుడు సోనియా గాంధీ విభజన సమయంలో ఆ 7 మండలాలు మళ్ళీ మాకే కావాలంటారు. ఏం చెప్పాలమ్మా, ప్రతిదీ వాళ్ళు మాకు కావాలంటారు. మాకు తాగునీటికి లేవు, కొంచెం 10 టీఎంసీలు కావాలంటే ఇవ్వడానికి లేదని పెంచి పెడతారు. మా ఉద్యమే నీళ్లు అంటే ఇష్టారాజ్యంగా, మా ఉద్యమే నీళ్లు అంటే ఏకపక్షంగా ఎట్లా? మా అందరూ మనుషులు కదా, మా అంతా మానవాళి. మేము తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాం, తెలంగాణ వాళ్ళు సౌభాగ్యంగా విరాజిల్లాలనుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చారు, అవి మావి ఇవి మావి, అది మునకేస్తుంది ఇది మునకేస్తుంది, మా చెత్తాను వేసుకోవడానికి మాకు మిగతా విభజన అప్పుడు ఇచ్చిన మండలాలన్నీ మాకు ఇవ్వాలా? పోతే ఏంటిది? ఒకప్పుడు భద్రాచలం వచ్చేసి అసలు మా ప్రాంతం, మేమేమి ఈరోజు భద్రాచలాన్ని అడగట్లేదు, మేము ఊరుకున్నామని చెప్పేసి పైకి దొగుతా ఉంటే ఇక భవిష్యత్తులో చాలా ఆందోళనలు చెలరేగుతాయి. ప్రజల మధ్య అనవసరమైన చిచ్చు పెట్టి మన రాజకీయ ప్రయోజనాల కోసం ఎందుకు? ప్రశాంతంగా ప్రజలు ఎవరి మానవ వాళ్ళు బతుకుతున్నారు. అదే విధంగా మేము ఏదో త్రాగునీటిగా అడుగుతా ఉంటే మీరు అంత వాటా తీసుకున్నారు, ఎంత వాటా తీసుకున్నారు, అంత వాడుకున్నారు, ఎంత వాటా. ఇప్పుడు తక్షణమే ఆకలేస్తుంటే తల్లి ఏం చేయాలా? బిడ్డలకు పెట్టాలా? ఒకరు ఎక్కువ తిన్నారు కాబట్టి నువ్వు ఎక్కువ తిన్నావు, నువ్వు తక్కువ తిన్నావు అని ఈ ప్రశ్నలు ఉత్పన్నం కాకూడదు. నువ్వు ఎక్కువ మంచినీళ్ళు తాగావు, నేను తక్కువ మంచినీళ్ళు తాగాను కాబట్టి సమన్యాయం కావాలంటే ఎట్లా కుదురుతుంది? దాహం వేసినప్పుడు ఒకడు 1 గ్లాసు నీళ్లు తాగుతాడు, ఇంకోటి 2 గ్లాసులు నీళ్లు తాగుతాడు. ఒకటి 200 గ్రాముల రైస్ తింటాడు, ఇంకోటి 100 గ్రాముల రైస్ తింటాడు. పోతే అదే విధంగా మనకి ఈ సమ్మర్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఒకవైపు, మరొకవైపు సాగునీటి అవసరాలు, వీటన్నిటిని మరొకవైపు పారిశ్రామిక అవసరాలు, పోతే గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ అనేక వరద నీటినంతా మాకు వచ్చే నష్టాన్ని ఎవరు దృష్టిలో పెట్టుకోరు. మేము టెయిల్ ఎండ్ లో నదీ తీరాలకి మేము టైలెండ్ లో ఉన్నాం. హలో చెప్పండి విజయభాస్కర్ గారు. ఈ నదీ తీరాలకు మేము టైలెండ్ లో ఉన్నాం. ఆ కష్టాలు నష్టాలు మాకు తెలుసు. కోట్లాది ప్రజలు ప్రాణ నష్టానికి గురయ్యారు ఇప్పటికీ 100 సంవత్సరాలుగా. ఆ పశువులు, లక్షలాది పశువులు మరణించాయి. ఆస్తి నష్టం, ఇన్ని రకాల నష్టాన్ని భరిస్తా ఉంటే వీళ్ళు ఎగువ ప్రాంతాలలో ప్రతిదీ మేము ఏది కోరినా దానికి అబ్జెక్షను. మా ఉద్యమే నీటి ఉద్యమం అంటారు. పోతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అనేక నీటిపారుదల ప్రాజెక్టులు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది, అనేక కాలువలు తవ్వడం జరిగింది. పోతే ప్రగతిని మేము అసలు మార్గదర్శకత్వం వహించాం. మార్గదర్శకత్వం వహించిన తర్వాత దానికి కొనసాగింపుగా మిగతా అరకొర పనులు తెలంగాణ ప్రభుత్వాలు చేసేయి. మళ్ళా అక్కడికి వచ్చేసి తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు
ఈ నీటిని గురించి పోతే మా మేనిఫెస్టోలో పెట్టాం ఉద్యోగాలు, నీరు, విధులు, నిధులు అని చెప్పేసి ఈ స్లోగన్ తీసుకున్నారు. పొద్దుస్తం తెలంగాణ సెంటిమెంట్ ఒకటి రగిలిచ్చేది, తెలంగాణని నష్టపరుస్తున్నారని చెప్పేది. తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు తెలంగాణ పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. పోతే అదే విధంగా మేము ఎప్పుడు కూడా తెలంగాణ జోలికి రావడం లేదు. మా పార్టీ తెలంగాణలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలు, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాలు, పోతే ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో బలంగా ఉంది. మరి కానీ మా రాష్ట్రాన్ని గాడి తప్పింది, రాష్ట్రం 5 ఏళ్లలో గాడి తప్పింది. ఆ రాష్ట్ర విభజనకు గురై మేము 17 లక్షల కోట్ల రెవెన్యూ లోడ్తో వచ్చాం, కట్టుబట్టలతో బయటకు వచ్చాం. రాజధాని లేదు, ఏమీ లేదు అని చెప్పేసి మా రాష్ట్రాన్ని నిర్మించుకోవాలని విజయభాస్కర్ ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను, ఒక్క నిమిషం చేస్తా ఉంటే మేము ఊరుకుంటున్నాం అని చెప్పేసి విజయభాస్కర్ గారు. రైట్. ఎస్ కార్తిక్ గారు. ఎస్ కార్తిక్ గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. మేడం చెప్పండి. ఎస్ కార్తిక్ గారు, మరి ఇప్పటికే ఇటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తెలుపుతున్న అభ్యంతరాలపై కూడా ఏపీ సర్కార్ ఇది ప్రజలకు ఉపయోగపడే విధానంగా ముందుకు పోవాలి తప్ప అడ్డంకులు ఎందుకు అంటూ కూడా చెప్తోంది. మరి మీరేమంటారు? మేడం అయితే ఇంతకుముందు విజయభాస్కర్ సార్ మాట్లాడుకుంటూ సరే వారు రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటూనే చాలా విషయాలు మాట్లాడినారు. నిజంగా ఆక్షేపణీయం మేడం ఇది. ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర విభజన చేసేసింది సోనియా గాంధీ గారు అంటే, సోనియా గాంధీ గారు ఏం టెన్షన్ పత్లో కూర్చొని ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి అని ఏం చెప్పలేదు. పార్లమెంట్ లో చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు టీడీపీ ఎంపీలు అక్కడ ఉన్నారు కదా, ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు మేమేదో ఊరుకుంటున్నాం, ఏదో ఎవరు ఊరుకోమన్నారు? ఊరుకోకపోతే ఉరుకులాడండి, ఎవరికి కావాలి? ఈరోజు మేమేదో ఊరుకుంటున్నాం అని మా మీద ఏదో దయాదాక్ష మాట్లాడడం నిజంగా ఆక్షేపణీయం. వారి మాట్లాడుకుంటూ సబ్జెక్ట్ చెప్పాలి. ఇది మన చర్చ వేరు, మన రాజకీయాలు మాట్లాడుతున్నారు. మీ హక్కుల గురించి దీని గురించి ఏమైనా మాట్లాడితే బాగుండేది, కానీ మేమేదో ఊరుకుంటున్నామని, లేకపోతే అక్కడ భద్రాచలం మాదని, మేము ఊరుకున్నామని, మేము దయాదాక్షిణ్యం మీద తెలంగాణ రాష్ట్రం ఉంది అన్నట్లు సోనియా గాంధీ గారు ఇష్టం వచ్చినట్టు చేసిరని రాజకీయాలు మాట్లాడితే చరిత్రలకు పోయి 2012, 13, 14 సంవత్సరాలలో ఏం జరిగింది అనే విషయాలకు వెళ్తే అందరూ తలదించుకుంటారు. వారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని వ్యతిరేకించవచ్చు, మంచిదే, అది దాన్ని స్వాగతిస్తాం. కానీ దాని మాటున తెలంగాణ రాష్ట్రాన్ని మేము అవమానకరంగా మేము చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. నీళ్లు, నిధులు, నియామకాలని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయాల కోసం స్లోగన్ తీసుకున్నారు. 1969లో ఉద్యమం వచ్చింది. నీటి విజయభాస్కర్ గారు మీకు అవకాశం ఇస్తాను, ఒక్క నిమిషం, ఇంటరప్ట్ అవ్వద్దు ప్లీజ్. తెలంగాణలో నీళ్ళకు సంబంధించిన అంశాలు ఏంటి అన్నారు. అవును, మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు టీడీపీ హయాంలోను, అట్లాగూ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పాలకుల హయాంలో కూడా తెలంగాణ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరిగిందనే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయి ఒకటే అసెంబ్లీలో ఒకటే పార్టీ 2 భాగాలుగా చర్చలు జరిగినటువంటి మాటను మనం మర్చిపోద్ది ఇక్కడ. కాబట్టి ఒక విషయము, మీరు ఎగువ ప్రాంతంలో ఉన్నారు అనే ఒక్క బూచి చూపిస్తే మీరు కొట్లాడాల్సింది మాతోనే కాదు, మీరు కొట్లాడాల్సింది పోయి మహారాష్ట్రతో కొట్లాడాలి. అట్లా మాకన్నా ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర, మరి అట్లాంటి అక్కడ మమ్మల్ని తుమ్మడిహట్టు దగ్గర మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళు కలిసి పోయి మహారాష్ట్రతో కొట్లాడదాం. అప్పుడు కనుక దీనికి ఒక పరిష్కారం దొరకదు. కాబట్టి ఒకటే, మేము ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ అన్యాయం చేయాలన్నది మా ఉద్దేశం కాదు. అట్లా ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఏదో రేవంత్ రెడ్డి గారిని కేసు లేపించి, చంద్రబాబు నాయుడు గారి కేసు లేపించినారు, మళ్ళీ ఇట్లా చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకరి దగ్గర జీహూజూర్ అనాల్సినటువంటి అవసరం కానీ తాలూకు అంశాలు కానీ మాకేం అవసరం లేదు మేడం. ఏదైనా సరే మా తెలంగాణ ప్రాంత ప్రజలు, మా నీటి హక్కులు, మా సాగునీరు, త్రాగునీరు మాకు ముఖ్యం. కాబట్టి ఈ అంశంలో ఎవరితో కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు, రాజీ పడదు ఈ తెలంగాణ సమాజం అన్న విషయాన్ని ముందుగా పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క పోలవరం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం కూడా సహకరిస్తుంది.
ఎప్పుడు మీరు చట్టబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మేము సహకరిస్తాం, కానీ అంతేగాని నేను 7 మండలాలు ఇస్తే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను అని 2014 నేను మొండికేసిన అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెప్పారు. Right. కాబట్టి ఇట్లాంటి అంశాలను ముందర పెట్టి మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన హక్కులను మేము కాలరాస్తామంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. రైట్. ఇక అదే విధంగా కాంబోజు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కాంబోజు వెంకటేశ్వర్లు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు వినిపిస్తుందా మేడం? నమస్తే, వినిపిస్తుందా? వినిపిస్తోంది. ఎస్. ఇక ఇప్పటికే ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా తాజాగా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. మరి ఇప్పటికే కేంద్రం అనుమతి లేకుండా ఏ విధంగా ఫేజ్ 2 పనులు మొదలు పెడతారంటూ కూడా మరోపక్క తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరి మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్వతంత్ర టీవీకి. ఇది పోలవరంకు సంబంధించినటువంటిది అంతర్రాష్ట్ర వ్యవహారాల పర్మిషన్లు లేకుండా ఫేజ్ 2 పనులు ప్రారంభించింది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నిలిపివేయాలని చెప్తుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలంగాణ గవర్నమెంట్ లెటర్ రాయడంలో దాంట్లో క్లారిటీనెస్ ఉంది. నేను ఏమంటున్నంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేము చాలా సార్లు సిడబ్ల్యూసీకి జిఆర్ఎంబి అనుమతులకు కూడా కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలే. ముప్పుండే ప్రాంతాలు ఉన్నాయి. దాదాపుగా దాంట్లో 36 నుంచి 46 దాకా చిన్న వాగులు డ్రైనేజీలు ఉన్నాయి. దాని మీద అధ్యయనం చేయాలని చెప్పినాము. ఈ పోలవరం సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక కుమ్మక్కు వ్యవహారంతో ఓన్లీ పోలవరానికి డబ్బులు ఇస్తారు, ఇక్కడ కాళేశ్వరానికి డబ్బులు ఇయ్యరు. అంటే కేఆర్ఎంబి పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు సెకండ్ ఫేజ్ కు. ఇలా మా బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభమై తెలంగాణ గవర్నమెంట్ రాసిన దాని మీద మీరు పునరాలోచించాలి. కాబట్టి అక్కడ ముప్పు ఉంది. నేను ఏమంటున్నంటే భద్రాచలం గుడికి ముప్పు ఉంది, అక్కడ అడవి సంపదకు ముప్పు ఉంది, అంతర్రాష్ట్ర వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏ అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టును కట్టుకుంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అదే మనం తెలంగాణ గవర్నమెంట్ కాళేశ్వరం కట్టుకున్నప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8 నుంచి 10 సార్లు కేంద్ర ప్రభుత్వానికి నిలిపేయమని కంప్లైంట్ చేసిండు. కానీ మనం అంతర్రాష్ట్ర వ్యవహారాలతోని మహారాష్ట్ర ఫడ్నవీస్ గారితో మాట్లాడుకొని మనం జిఆర్ఎంపీ మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. కానీ ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిఫ్ట్ కు సంబంధించిన స్కీమ్ పునర్ప్రారంభంలో వాళ్ళు అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ వర్కులు చేస్తుంది. కాబట్టి అనుమతులు లేకుండా చేయడం అనేది నియంత్రించాలి. దీనికి తెలంగాణ ప్రజలు సహకరిస్తారు. కాంగ్రెస్ కూడా క్లారిటీతో ఉండాలి. ఏదో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాము. మేము ఇప్పుడు ఆల్రెడీ 7 మండలాలు తీసుకుంది ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మండలాలను. ఇలా మన ముప్పు ఉంది. మన అడవి సంపదకు కానీ జంతువులకు కానీ పక్షులకు కానీ ఇలా ముప్పు ఉన్నది. భద్రాచలం టౌన్ కూడా గుడికి కూడా ముప్పు ఉన్నది. కాబట్టి పోలవరం మీద మీరు పునర్నిర్ణయం జరగాలి. దాని మీద మీరు పనులు ఆపేయాలి. సర్కారు దాని మీద పునరాలోచించాలి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మీకు అనుమతులు ఎక్కడెక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకే చేసుకోవాలి తప్ప ఇలా చిన్న వాగులు డ్రైనేజీలు పిల్ల వాగులు ఇలా గోదావరికి కలిసి చాలా నదులన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. చాలా లక్షల ఎకరాలు ముప్పు అవుతుంది. ఇలా నేను ఏమంటున్నంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మీరు పూర్తి సర్వే చేయకుండా పనులు ఎలా స్టార్ట్ చేస్తారు? భద్రాచలం యొక్క ప్రభావిత ప్రాంతాలపై మాకు ఆందోళన ఉంది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీరు పునరాలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు నేను ఏమంటున్నంటే ఇలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కూర్చొని మాట్లాడాల్సిన దాంట్లో క్లారిటీ లేకుంటుంది. పోలవరం ఫేజ్ 2 పనులు ఎట్లా అనుమతులు లేకుండా చేస్తారని నాకు అర్థం కాదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని నిలిపివేయాలి. ఆ ముప్పు ప్రాంతాలను కూడా రీసర్వే చేయాలి. ఇలా భద్రాచలం గుడికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ మొత్తం సంపద పోతుంది. చాలా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగుతుంది. కాబట్టి పోలవరం సెకండ్ ఫేజ్ ను మీరు ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ కు నిజాయితీ ఉంటే వెంటనే పోలవరం ప్రాజెక్టు నిలిపివేయండి. మీరు సిడబ్ల్యూసీ కంప్లైంట్ చేయండి, జిఆర్ఎంబి కంప్లైంట్ చేయండి. అవసరం అనుకుంటే మీరు కడుతున్నటువంటి ప్రాజెక్టులు ఇంకా అనుమతులు లేని చాలా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కూడా నిలిపాలి. ఎందుకంటే మాకు జిఆర్ఎంబి మీద రావాల్సిన 900 టీఎంసీ నీళ్ళు రాకుండా మీరు ప్రత్యేకంగా మీరు కావలసినటువంటి తెలంగాణ వాటర్ను మీరు దొంగిలించుకుపోయిన మాట వాస్తవం కాదా? కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటంటే ఇప్పటికైనా పోలవరం ఫేజ్ 2 పనులు ఆపాలి. కాంగ్రెస్ కు నిజాయితీ ఉంటే వెంటనే ఆపియాలి. అక్కడ రైట్. ఎస్ మోయినుద్దీన్ గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి.
మేడం వినిపిస్తుందా వాయిస్? చెప్పండి మోయినుద్దీన్ గారు. అప్పుడు మా టీడీపీ సోదరుడు చెప్పారు విజయభాస్కర్ గారు, ఏమి చేశారు ఏ ప్రాజెక్టులు ఏం పని చేశారు అంటున్నారు. ఇతను అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మించింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. ఆయన అన్నారు, వైఎస్ఆర్సీపీ మంత్రుడు ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, ఏమి చేశారన్నారు. అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మించింది వైఎస్ఆర్సీపీ టైంలోనే, లోయర్ కాపర్ డ్యామ్ నిర్మించింది వైఎస్ఆర్సీపీ సమయంలోనే, నా పోలవరం 48 గేట్లు పెట్టింది కూడా వైఎస్ఆర్సీపీ సమయంలోనే, దేయి పట్టాన్ని ఖాళీ చేయించి అక్కడ నిర్వాసితులకు పరిహారం ఇప్పించింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఇక్కడ ఆయన అన్నారు ఇప్పుడు విజయభాస్కర్ గారు, ఒక పోలవరమే కాదు ఇతర ప్రాజెక్టులు కూడా చేశారు అని. అయ్యా ఇతర ప్రాజెక్టు చేశారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్టు దాదాపు 70 నుంచి 80% పనులు పూర్తి చేశారు. మిగిలింది 20% పనులు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 3 జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్సీపీ జిల్లాలు 3 జిల్లాలు ఈ సస్యశ్యామలమవుతాయి. 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 30 లక్షల మందికి త్రాగునీరు. ఆ వెలుగొండ ప్రాజెక్టును 7,000 రూపాయలు ఖర్చు పెడితే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తి అవుతుంది. మొన్న బడ్జెట్ ఎంత కేటాయించారు మేడం తెలిసిన 309 కోట్ల రూపాయలు. ఈ సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు. అయ్యా మీరంటారు మేము రైతుల పక్షపాతిమి, ప్రజల పక్షపాతిమి, మేము నమ్మకము, అవినీతి చేయము అని మీరు అధికార వాగ్దానాలు చేసి వెలిగొండను మేము పూర్తి చేస్తామన్నారు. వెలిగొండను ఇప్పటికే 80% పనులు పూర్తి అయ్యాయి వైఎస్ఆర్సీపీ హయాంలోనే. దాని ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ ఈ సమయంలోనే దాదాపు పోలవరం కానీ మీకు వెలిగొండ ప్రాజెక్టు పనులు కానీ దాదాపు పనులు పూర్తి అయ్యాయి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగా మోసము తప్ప ఏమీ చేయలేదు. అయ్యా మీరు 3,26,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టేసి 7,000 కోట్ల రూపాయలు మీరు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేరా? దాదాపు 3 జిల్లాలు సస్యశాలం చేయలేరా 7,000 కోట్లతో? ఇంకా ఇన్ని రోజులు మోసం చేస్తారు మేడం వీళ్ళు. అబద్ధాలు అది చేసేసాము, అది చేసింది చెప్పరు, అది చేశాం ఇది చేశాం. అయ్యా చేసింది ఎందుకు చెప్పు, మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని జవాబు ఇచ్చే దానికోసం మేము రెడీగా ఉన్నాం. ఎనీ టైం ఎక్కడైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు జరిగిన అభివృద్ధి గురించి చర్చించడానికి ప్రతి చోట సిద్ధంగా ఉన్నారు. అంటే అది చేశాం ఇది చేశాం, మీరు పోలవరం చేయలేరు. కనీసం వెలిగొండకు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, దాని నుంచి ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఏమంటారు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి జలాలు రాయలసీమకు తీసుకొస్తాం. ఈడ తల్లికి గెత్తిలేదు అన్నం పెట్టడానికి, పిన్నమ్మకు మళ్ళీ బంగారు గాజులంట, పిన్నమ్మకు బంగారు గాజులు. ఈడ 7,000 కోట్లు ఖర్చు పెడితే 3 జిల్లాలు సస్యశ్యామలు అవుతాయి. ఇటు నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్సీపీ జిల్లాలు. అది వదిలేస్తారు. దానికి 309 కోట్ల రూపాయలు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారు. మళ్ళీ ఏమంటారు 80,000 కోట్ల రూపాయలతో మేము గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొచ్చి సస్యశ్యామలు చేస్తాం. అయ్యా చంద్రబాబు నాయుడు ఈ వయసులో ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందా? ప్రతి చోట అబద్ధమేనా? మాకు తెలంగాణ తరివేశారు, మాకు వైషమ్యాలు సృష్టించడం మంచిది కాదు, తెలంగాణ వాళ్ళు మమ్మల్ని తరివేశారు, మమ్మల్ని కట్టుబడుతుంది. మిమ్మల్ని ఎవరు తరమలేదయ్యా, మిమ్మల్ని మీరే తరుముకుని వచ్చేసారు, మీకు మీరే భయపడి వచ్చేసారు. మీకు ఎక్కడ మొక్కలు వేస్తారు తెలంగాణ అని చెప్పి భయపడి తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చేసి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడైనా మేడం, ఇక్కడైనా ఈ అబద్ధాలు చెప్పడం మానుకొని కేంద్రంతో పోరాటం చేసి నిధులు తెచ్చి పోలవరాన్ని పూర్తి చేయాలి. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ రోజు శభాష్ చంద్రబాబు నాయుడు గారు అంటారు. లేకపోతే అబద్ధాల చంద్రబాబు నాయుడుగా చరిత్రలో నిలిచిపోతావు చంద్రబాబు నాయుడు గారు. మీరు అబద్ధాల పులికేసు, ఆ 16వ పులికేసు 19 పులికేసు అంటారు చూసారా, అదే విధంగా ఈ రోజు అబద్ధాల చంద్రబాబు నాయుడుగా చరిత్ర నిలిచిపోతారు. చేసింది ఏముండదు, ఆడంబరాలు. ఈ రోజు ఈ రాష్ట్రానికి మేడం జాతి చండాల కంటే
జ్ఞాన చండాలతో ఈ రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఇంటిలో నా ఫోటో ఉండాలి, ప్రతి ఒక్కరూ నా గురించి ప్రార్థించాలి, దీవించాలి అన్న ఉద్దేశంతో ఇరిగేషన్ ప్రాజెక్టులపైతేనేమి, విద్యార్థులపైతేనేమి, హెల్త్ పై అయితేనేమి ప్రతి చోట ఏది ఇంపార్టెంటో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు. ఏదో చేయలేదు చేసిన పనులు చెప్పుకోలేకపోయినాం మేడం. చేసిన పనులు వైఎస్ఆర్సీపీ చేసిన పనులు చెప్పుకోలేకపోయినాం. ఎందుకంటే ప్రజలకు అన్ని తెలుసు కదా, మనం అన్ని చేశాము కదా, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనుకున్నాం. వీళ్ళు ఉదయం లేస్తే 11 అంటే మీరు చేయలేక మన మీద నిందలేస్తారా? రాండి, ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడైనా ఎన్ని సమయంలో ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము దీని గురించి మీ ప్రశ్న జవాబు ఇచ్చేదానికి మా ఒక 5 ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వండి. 5 ప్రశ్నలకు. రైట్. ఎస్ వెంకటేశ్వర్లు గారు. మేడం చెప్పండి. ఎస్ మరి ఫైనల్ గా ఏమంటారు? కంక్లూజన్ ఏంటి? ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉన్నప్పటి నుండి గత 40, 50, 60, 70 సంవత్సరాల నుండి కేఆర్ఎంబి మీద, జిఆర్ఎంబి మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు ప్రాజెక్టులు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టిన మాట వాస్తవం. ఇవాళ బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందో దాన్ని పాటించాలి. ఇప్పటికీ జిఆర్ఎంబి మీద, కేఆర్ఎంబి మీద చాలా లొసుకులు ఉన్నాయి. ఇప్పటికైనా కూడా 12 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పటికి వరకు ఇప్పటి వరకు మీటింగులు పెడుతుంది తప్ప ఈ సూచనలు ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికి చాలా గొడవలు ఉన్నాయి ఉమ్మడి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్. కాబట్టి జిఆర్ఎంబి మీద ఏదైతే గోదావరి నది మీద పోలవరం కడుతున్నారో మీకు ఎంతవరకు ప్లింత్ ఉంది, ఎంతవరకు అనుమతులు ఉన్నాయి అంతవరకే వెళ్ళాలి. కానీ ఫేజ్ 2 వెళ్తాం, ఫేజ్ 3 వెళ్తాం అంటే ఇప్పటికీ అక్కడ కాపర్ డ్యాములు చాలా సార్లు కొట్టుకుపోయినాయి. మాకు తెలంగాణకు సంబంధించినటువంటి కాళేశ్వరం కట్టుకుంటే ఇప్పటికి దానికి జాతీయ హోదా ఇవ్వలేదు, రూపాయి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని పెండింగ్ లో పెడుతున్నాయి, చిన్న చిన్న లొసుకులు ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉంది. కానీ తెలంగాణ గ్యాస గురించి మేము తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా తెలంగాణకు రావాల్సిన నదీ జలాల వాటాలో మాకు పూర్తిగా నీళ్లు రావాలి. పూర్తి మాకు 900 టీఎంసీలు జిఆర్ఎంబి మీద రావాలి. మీరు పోలవరం ఎంతవరకు పర్మిషన్స్ అంతవరకు కట్టాలి. ఇలా ఫేజ్ 2 కట్టడానికి మీకు అనుమతులు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ కు చాలా సంవత్సరాలుగా ఉమ్మడిగా మనం విడిపోయినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు సహాయం చేస్తుంది తప్ప మనకు చేయడం లేదు. ఇది మనల్ని చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా హుషారుగా, తెలివిగా ప్రవర్తించి ఫేజ్ 2 పనులు నిలిపివేయాలి. అవసరం అనుకుంటే ట్రిబ్యునల్ కు వెళ్ళాలి, అవసరం అనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, అవసరం అనుకుంటే కేంద్ర జలవనరుల శాఖను కలిసి, మినిస్టర్ గారిని కలిసి దాన్ని ఆపేయమని చెప్పాలి. ఒకవేళ ఆపేయకపోతే తెలంగాణ ప్రజలు దీన్ని గ్రహిస్తారు. ఉమ్మడిగా తెలంగాణ 33 జిల్లాల ప్రజలు ఇలా కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మెయిన్ కాసు ఇలా ఉద్యోగులు, నిరుద్యోగులు నీళ్ల యొక్క వాటా తేల్చే వరకు వాళ్ళు పోరాటం చేయడానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ కూడా ఈ 20-30 నెలలుగా మొత్తం వైఫల్యాలే ఉన్నాయి తప్ప డైవర్స్ పాలిటిక్స్ ఉన్నాయి తప్ప ఏం చేయడం లేదు. ఒక లెటర్ రాసి ఆపాలని, ఒక లెటర్ రాసి దాని మీద చర్చ పెట్టడం కాదు. కంప్లీట్ గా దాన్ని ఆపే వరకు ఆ పనిలోనే కాంగ్రెస్ పార్టీ ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ సూచన. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్ లో పాల్గొన్న ఇటు వైసీపీ స్పోక్స్ పర్సన్ షేక్ మొయినుద్దీన్ గారికి, అలాగే టీడీపీ లీడర్ కంచర్ల విజయభాస్కర్ గారికి, అలాగే టీపీసీసీ సెక్రటరీ కార్తిక్ గారికి, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్ల గారికి ధన్యవాదాలండి. ఇక ఇది ఇవాళ మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.